ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాఖ్యాదేవి నమః. మనం ఈరోజు అస్సాం గౌహతిలోని కామాఖ్య దేవాలయంలో ఉన్నాము. ఈ కామాఖ్య దేవాలయం చాలా విశేషమైనటువంటిది. అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రముఖమైనటువంటి అష్టాదశ పీఠాల్లో ప్రముఖమైనటువంటి పీఠం. అమ్మవారి యొక్క యోని భాగం పట్టిన చోటు. ఈ రోజున ఇక్కడికి రావడం ఎంతో విశేషమైనటువంటి రోజు. అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చాము. అయితే అమ్మవారు యోని భాగంగా పడి 10 ముక్కలుగా మారిందన్నమాట. ఇక్కడ 10 ముక్కలుగా మారి దశ మహావిద్యల కింద అమ్మవారు వెలిసింది. ఈ ఆలయంలో 3 దేవతలు ఉంటారు. ఎవరు? మనకి ముఖ్యమైనటువంటి త్రిమాతలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాలు అన్నమాట. ఆ 3 స్వరూపాల్లో అమ్మవారు కాళీ స్వరూపం కింద మహాషోడశి. అమ్మవారు మనకి శ్రీ విద్యకి ముఖ్యంగా ఎవరు? మహాషోడశి అమ్మవారు అన్నమాట. అలాగే అమ్మవారు లక్ష్మీ స్వరూపంలో కమలాత్మక కింద, అలాగే సరస్వతి స్వరూపం కింద మాతంగి. అలా 3 రూపాల్లో అమ్మవారు ప్రధానాలయంలో 3 స్వరూపాలుగా ఉంటుంది అన్నమాట. ఆ 3 స్వరూపాలు కమలాత్మిక, మహాషోడశి, మాతంగి. అమ్మవారు మాతంగి అంటే రాజ్యశ్యామల. అమ్మవారు వీణ పట్టుకుని ఉంటుంది. కమలాత్మిక అంటే 2 ఏనుగులతో అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో ఉంటుంది. అలాగే అమ్మవారు మహాషోడశి అంటే అమ్మవారు పంచముఖాలతో శివుడి మీద కూర్చొని ఉంటుందన్నమాట. ఆ రకంగా అమ్మవారు మహాషోడశి స్వరూపంలో కూడా ఇక్కడ వెలసిల్లి ఉంటుందన్నమాట. ఆవిడ త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరి. మహాషోడశి అంటే అమ్మవారు 16 అక్షరాల బీజాక్షరం. శ్రీ విద్యలో ఒక అక్షరం నుంచి 16 అక్షరాల దాకా బీజాక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత. అలాగా ముఖ్యమైనది 16 అక్షరాలు గల మూలమంత్రాన్ని మహాషోడశ అంటారన్నమాట. అమ్మవారు మనకి ఇందులో కూడా ఉంటుంది కదా, షోడశాది మహాదేవి. అమ్మవారు 16 అక్షరాల బీజాక్షరాలకు మధ్య సుందరు అనమాట. ఈ యొక్క 16 అక్షరాల మూలమంత్రం ఏదైతే ఉందో అమ్మవారికి చాలా విశేషం. అందుకని ఆ మంత్రానికి అధిదేవత అయినటువంటి శ్రీ విద్యకి మహాదేవత అమ్మవారు మహాషోడశి. ఆవిడ సింహం మీద శివుడు పడుకుని ఉంటాడు. ఆ శివుడిలోంచి నాభిలోంచి కమలం వస్తుంది. ఆ కమలంలో అమ్మవారు మహాషోడశ ఉద్భవమైందన్నమాట. ఆవిడకి 5 తలలు ఉంటాయి, ఒక తల పైన ఉంటుంది. ఆ రకంగా మహాషోడశి ఎంతో విశేషమైనమాట. ఆ రకంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. అందరూ కూడా ఓం శ్రీ కామాఖ్యాదేవి నమో నమః. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. ఎంతో యోగమైనటువంటిది. ఈ రోజుతో మన యొక్క ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో, సంచిత ప్రారంధ ఆగామిక కర్మలు ఏవైతే ఉన్నాయో, 3 రకాల కర్మలు, జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. ఏమిటి? వెనకటివి, ఇప్పుడివి, రాబోయేవి. ఈ 3 రకాల కర్మల నుంచి కూడా ధ్వంసం చేసి మాయతో కూడుకున్నటువంటి మన జీవన విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అంతా కూడా భగ్నం చేసి అమ్మవారు జ్ఞానజ్యోతి వెలిగించి అమ్మవారు యోగం కల్పిస్తున్నారు. ఆ రకంగా అమ్మవారు మనకందరికీ యోగం కలిగించాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాఖ్యాదేవ్యై నమో నమః.